చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల గుండా, ధర్మశాస్త్ర సంబంధమైన అంటే క్రియల మార్గం గుండా మనం దేవుని తెలుసుకోవట్లేదు. దేవుడు క్రియల మార్గం గుండా మనకు తెలియజేయబడట్లేదు. అంటే దాని అర్థం, దేవుడు మనం నడిపించే దాంట్లో ఏమవుతుందో ధర్మశాస్త్రం గుండా మనం నడిపించట్లేదు. చూడండి, చాలామంది చెప్పే ఒక మాట ఏదంటే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినవాడే కదా, ఆయనే కదా ధర్మశాస్త్రం ఇచ్చినవాడు, ఆయన దాని గుండా కాకుండా ఇంకెలా నడిపిస్తాడు? ఇజ్రాయెల్ నడిపించింది అలానే కదా. అవును, ఇజ్రాయెల్ నడిపించింది ఆ మార్గం గుండానే. ఇజ్రాయెల్కు దేవుడు ధర్మశాస్త్రం తెలియజేశాడు, అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక నీవు ధర్మశాస్త్రం కింద లేవు, నీవు బాల శిక్షకుని కింద లేవు. ఇది దేవుని మాట తెలియజేస్తున్న విషయాలన్నీ కూడా. దేవుని మాట మనకేం చెప్తుందంటే, నీవు ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంకి వచ్చేవట. ఈ నూతన స్వభావం కలిగిన వ్యక్తి అంటాడు దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. చూడండి, నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి గుర్తుపెట్టుకో, నీ మనసుకు నువ్వు చెప్పాల్సిన మాట, నా దేవుడు నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా. నా దేవా, నా పాపములన్నీ క్షమించబడ్డాయి, నీకు స్తోత్రాలు. నీ ఆత్మ గుండా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించాయా. మనం మన పైన ధర్మశాస్త్రం చలాయించట్లేదట. బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీ భర్త బ్రతికున్నంత కాలమేట ఆ భర్త ధర్మశాస్త్రం తన పైన ప్రభుత్వం చేయగలదు. భర్త చనిపోతే ఈమె వేరొక పురుషుణ్ణి చేరొచ్చని, వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చని లేఖనాలు విడదీసి వివరించి చెప్తున్న సమయంలో యూదుల గురించి పోలిక చెప్తూ రాస్తున్నమాట. చూడండి, అలాగనే బైబిల్ చెప్తుంది, మనం యేసుని చేరుకోవడానికి మనం ధర్మశాస్త్రం విషయమే చనిపోయామట. ధర్మశాస్త్రం విషయమే మృతులైపోయాం. మనం ధర్మశాస్త్రం కింద లేమని దేవుని మాట తెలియజేస్తుంది. మనం మెప్పించే కార్యక్రమంలో లేము. మనం దేవుని మెప్పించి కంగారు పడే స్థితిలో మనం లేము. అంటే మెప్పించడం అంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చూడండి, ఆయన బట్టి ఇష్టంగా ఉన్నాడా లేడా? చూడండి, మన నిజంగానే మన బిడ్డలు మన ముందు చాలా పనులు చేస్తారు, మనం చూడాలని. కొన్నిసార్లు మన మీద ఆశపడి చేస్తారు. చూడండి, మన బిడ్డలు మనల్ని మెప్పించాలి, లేకపోతే మనం సంతోషపడాలని చూసి చేసే చాలా పనులు ఉంటాయి. మన తండ్రిని చూసి, మన దేవుని చూసి అలాగనే మనం చేసే పనులు చాలా ఉంటాయి. అయితే మనం చేస్తున్నప్పుడు, మనం ప్రతి మంచి చేస్తున్నప్పుడు, ఆయన నామాన చేస్తున్న ప్రతి మంచి కూడా ఆయన ఏదో మనకి ఇవ్వాలనో, లేకపోతే ఆయన దాన్ని బట్టి మనకు మార్కులేసి పరలోకం ఇస్తాడనో కాదు. కానీ ఆయన మనకి ఇచ్చాడు పరలోకం అని, ఆయన దగ్గరకు మనల్ని తీసుకున్నాడని, మనకు ఆయనకి ఎడబాటు లేదో మనం చేస్తాం. మనం చేసే కార్యక్రమాలన్నీ, మనం చేసే పనులన్నీ, మన క్రియలన్నీ దేన్ని ఆధారం చేసుకుని ఉంటాయి అంటే ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ఉంటావు, దేవుని ఆత్మను ఆధారం చేసుకుని ఉంటాయి. దేవుని ఆత్మ ఏం చెప్తాడంటే, ఈ నవీన స్వభావం, నూతన స్వభావంలో దేవుని ఆత్మ మనకేం చెప్తాడంటే, ఇదిగో నువ్వు రక్తం చేత కడగబడ్డావు కదా, నీలాంటి వాడిని కూడా ప్రేమించాడు కదా. అందుకే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది బైబిల్, ఇదిగో మునుపు మనం కూడా అవిధేయులమే, మనం మోసపోయిన వారమే, మనం ఇష్టానుసారంగా బ్రతికిన వారమే, అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, మనల్ని ఆ విధంగానే ప్రేమించమని చెప్తున్నాడు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, క్రియల మార్గము కొట్టివేయబడింది. క్రియల మార్గాన్ని దేవుడు కొట్టివేసేసాడు. మరి ఏ మార్గాన్ని దేవుడు తీసుకొచ్చాడు? కృప మార్గాన్ని తీసుకొచ్చాడు. దేవుడు ఆత్మ మార్గాన్ని తీసుకొచ్చాడు. ఆత్మ ద్వారా నువ్వు స్వాతంత్రాన్ని పొందుకుంటావు. ఈ ఉదయాన్న స్వాతంత్రం లేక నలిగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇంత ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాను కనుక దేవుడు నా ప్రార్థన వింటాడని. దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన వింటాడు. ఒక చీకట్లోగానో, వెలుతురు లేని సమయం, లేకపోతే రాత్రి చేసినప్పుడు, పగలు చేసినప్పుడు కాదు, కానీ ఎప్పుడు నీ ప్రార్థన వింటాడు. అయ్యో, ఇలా చెప్తున్నారేంటి బ్రదర్? నిజమేనండి. నిద్రపోతాడా దేవుడు? చెప్పండి. మామూలుగా దేవుడు నిద్రపోతాడా? ఏ సమయం వింటాడు కదా ప్రార్థన. ఎందుకని ఉదయాన్నే వింటాడు, మధ్యాహ్నం వినడా, సాయంకాలం వినడా? చూడండి, మన బిడ్డలు వారి స్వరాన్ని మనం ఎప్పుడు వింటామని చెప్పండి? ఉదయాన్నం వింటామా? మధ్యాహ్నం వినమా? సాయంకాలం వినమా? అయ్యో, మన తండ్రి అని చెప్పినప్పుడు ఎలా మన స్వరం వెనుకొని ఉంటాడు? అవును,
మనం ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసినప్పుడు ఒకలాంటి ఒక హృదయంలో ఒక ఆలోచన రాలి, నీకే నా మొదటి రోజులో మొదటి భాగం, నీతోనే నేను గడుపుతాను, మొదట లెగ్గానే నీతో నేను ప్రారంభిస్తాను. ఈ ఆలోచన మంచిదే, ఇలా ప్రార్థన చేయడం మంచిదే. ఇలా కాకుండా వేరొక ప్రార్థన, మెప్పించే ప్రార్థన ఏమవుతుందో అది పరలోకపు గట్టులు కూడా చేరతా. ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, క్రియల మూలమైన మార్గం కొట్టివేయబడింది, నీతిమంతుడిగా చేయబడ్డావు. నువ్వు క్రియల ద్వారా నీతిమంతుడు సంపాదించుకోవడం ఆపేసి నువ్వు నీతిమంతుడు నమ్మి నువ్వు ఇప్పుడు క్రియలు చేయడం ప్రారంభించు, మంచి చేయడం ప్రారంభించు. చూడండి, నువ్వు ఎంత మంచి సంపాదించుకున్న తర్వాత నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపోగానే దేవుని కోసం నిలబడతావు. నువ్వు అవును, నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడు కనిపిస్తున్నావు. ఈ విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రియల మార్గం కొట్టివేయబడింది, నువ్వు నూతన పరచబడ్డావు, ఆత్మ మార్గం నీకు తెరవబడింది. ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళి ఘనమైన కార్యాలు చూస్తావు. ఉదయాన్న దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయాన్ని గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డల వారి జీవితంలో నూతన మార్గంలోకి ప్రవేశించి నీ ఆత్మ సహాయం ద్వారా ముందుకు అడుగులు వేయనట్లుగా సహాయం చేయండి అయ్యా. పాత నిబంధన ప్రకారం, పాత ధర్మశాస్త్ర ప్రకారం వారి జీవితం ముందుకు వెళ్లకుండా అది కొట్టివేయబడిందని, క్రీస్తు అది కొల్చివేయబడిందని, క్రీస్తులో నూతన స్వభావం ఇవ్వబడిన విషయం నీ బిడ్డలు అర్థం చేసుకుని ముందుకు అడుగులు వేయనట్లుగా సాయించండి. ఎవరేమనుకున్నా నీ మాట నమ్మి ముందుకు వెళ్ళేవారు ఉంచండి. ఈ లోకపు రీతిగా కాకుండా నీ ప్రకారంగా వీరు అడుగులు వేడినట్లుగా సహాయం అడుగుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏదంటే నీ జీవితం దేవుడు మార్చబోతున్నాడు. క్రియల మార్గాన్ని కొట్టివేసే నీవు నూతన మార్గాన్ని పట్టుకో. నువ్వు విశ్వాస మూలంగా నీతిమంతుడే. God bless you. See you tomorrow.